విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఏఐటీసీ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ వెంకట శివరామిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ, జూన్ 8న విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి చెందడం తీవ్ర విషాదకరమని అన్నారు. భద్రతా ప్రమాణాలు ఖచ్చితంగా అమలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే గాయపడిన కార్మికులకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కు అని 34 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఈ పరిశ్రమ ఏర్పాటైందని పేర్కొన్నారు. పరిశ్రమను ప్రైవేటీకరించే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అందె నాసరయ్య, కాసిం, వెంకటరెడ్డి, ఏఐటీసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, పోయిన నెల 8వ తేదీ విశాఖపట్నంలో జరిగినటువంటి ఘోర సంఘటన అందరికీ తెలిసినటువంటి విషయమే. 10 మంది కార్మికులు, ఉద్యోగులు స్పాట్లో చనిపోవటం అనేది దురదృష్టకరమైనటువంటి విషయం. దానికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్లో మెరుగైనటువంటి సౌకర్యాలు అమలు కానందున సేఫ్టీ మెథడ్స్ కమిటీ 3 సంవత్సరాల క్రితము, తర్వాత 6 మాసాల క్రితము అక్కడ పాత యంత్రాలని మార్చి కొత్త యంత్రాలు అమర్చాలని చెప్పినప్పటికి కూడా పెడచెవిన పెట్టినందువలన ఈ దుర్ఘటన జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నటువంటిది, పర్మనెంట్ ఉద్యోగులుగా చనిపోయినటువంటి 8 మందికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా మరి కాంట్రాక్టు కార్మికులకి ₹50 లక్షల ఇవ్వాలని, గాయాలు పాలైనటువంటి ఇక ఏమాత్రం కూడా పనిచేయలేనటువంటి చాలామంది కార్మికులకు కూడా తగు రీతిలో కుటుంబాలని పోషించుకునేదానికి నష్టపరిహారం ఇవ్వాలని, చనిపోయిన ప్రతి కుటుంబంలో సభ్యుడికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలని, స్టీల్ ప్లాంట్లో క్వార్టర్స్లో ఉండేదానికి అవకాశం కల్పించాలని, ఈ విధమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు పరిష్కారం కోసం ఏఐటీసీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల ముందు నిరసన తెలియజేసి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనే విషయంతో ఈరోజు ఆందోళన కూడా చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసేది వీటన్నిటితో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రాణాలు 32 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఏర్పడినటువంటి పోరాటాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంటు. దీన్ని ఆంధ్రుల ప్రధానమైనటువంటి సెంటిమెంట్గా ఉన్నటువంటి ఆంధ్రుల హక్కు అయినటువంటి దీన్ని ప్రైవేటీకరించేదానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ పోరాటాల ద్వారా, ప్రాణత్యాగాల ద్వారా వచ్చింది. విశాఖ పరిశ్రమని కాపాడుకోవడానికి ఈరోజు మళ్ళా గత 6-7 సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉద్యమాలు చేయాల్సినటువంటి వస్తుంది. యంత్రాలు మార్చినందువల్ల ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ₹1,00,00,000 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేవలం 30,000 కోట్ల రూపాయలకు మాత్రం అమ్మేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో కూడా పోరాటం చేయడానికి ఏఐటీసీ సమాయత్తమవుతుంది. కావున ఈ ఎక్స్గ్రేషియో వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.